బెంజ్ సర్కిల్ అనేది విజయవాడ నగరానికి ప్రధానమైన కూడలి. 60-70 సంవత్సరాల నుంచి కూడా బెంజ్ సర్కిల్ అంటే ఒక ప్రసిద్ధమైన ప్రాంతం. ఈ ప్రాంతంలో నిత్యం ట్రాఫిక్ వలన అనేక మంది ఇబ్బందులు గురవుతున్న సందర్భంలో 2014-19లో ఆనాడు కూడా ముఖ్యమంత్రి ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రత్యేకమైన కృషితో అందమైన డబుల్ ఫ్లైఓవర్లు ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల కొంతమేరకు ట్రాఫిక్ కంట్రోల్ అయినా ఇంకా కూడా రోజు రోజుకు పెరుగుతున్న రద్దీకి మరింత అవకాశాలు కల్పించడానికి ఎంపీ కేసీఆర్ చిన్ని గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని కనకదుర్గమ్మ గుడి దగ్గర నుంచి ఫ్లైఓవర్ బెంజ్ సర్కిల్ వరకు కలిసేటట్టుగా, బెంజ్ సర్కిల్ నుంచి పెనంలూరు గోశాల దాకా వెళ్ళేటట్టుగా ఫ్లైఓవర్కి నిన్నే ప్రతిపాదన పంపించడం జరిగింది. ఓవరాల్గా గడ్కరీ గారు మీరు పంపించండి, శాంక్షన్ చేసే బాధ్యత నేనని ఓవరాల్గా చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా అధికారికంగా వచ్చినప్పుడే మనం దాన్ని ఉత్సాహంగా చెప్పుకుంటాం. సో ఈ సమయంలో ఇక్కడ లారీ ఓనర్స్ అసోసియేషను, జ్యోతి కన్వెన్షన్ నిత్యం ఫంక్షన్ హాల్స్గా రద్దీగా ఉండే ప్రాంతం. ఆ సమయంలో ట్రాఫిక్ అంతా కూడా చాలా ఇబ్బంది గురవుతున్న సందర్భంలో ఈ ఫ్లైఓవర్ కింద కొంత భాగాన్ని వచ్చే దారులు ఏర్పాటు చేసుకోవటం, కొన్ని అరేంజ్మెంట్ చేసి ఈ రోజున నేషనల్ హైవే పీడీ గారు, అదేవిధంగా మన మున్సిపల్ కార్పొరేషన్ సిఈ గారు, ఎంపీ గారు, అదేవిధంగా మా స్థానిక కార్పొరేటర్ గారైన క్రాంతిశ్రీ గారు, సీనియర్ కార్పొరేటర్ అయిన గాంధీ గారు, మా అందరి సమక్షంలో ఇక్కడ ఒక చర్చ జరిగి దానికి ఒక సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ ట్రాఫిక్ వాళ్ళు కూడా కన్సిడరేషన్ తీసుకుని వాళ్ళతో కూడా మాట్లాడి సోమవారం నాడు ఒక ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసుకుని ఏదైతే ఇక్కడ ఉన్న స్థానికులు అడుగుతా ఉన్నారో ఈ చంద్రమౌళి నగర్ కానివ్వండి, లేకపోతే ఇవన్నీ అనేకమైన బృందావన కాలనీ, వీటన్నిటి కూడా ఏ కన్వెన్షన్ ఇవన్నీ కూడా చుట్టూ తిరిగి వెళ్ళేకంటే ఇటు నుంచి దారులు ఉన్నాయి, చాలా దారులు ఉన్నాయి. అందరి సౌకర్యార్థం సోమవారం నాడు ట్రాఫిక్ వాళ్ళు కూడా కలుపుకుని వాళ్ళ యొక్క సూచనలు కూడా తీసుకుని ఫైనల్గా నిర్ణయించి ఈ యొక్క ప్రాంతంలో ఉన్న సమస్యని పరీక్షించడానికి ఈ రోజున ప్రత్యేకంగా ఇక్కడ అందరూ కూడా కూడటం జరిగింది. కూడి అందరూ ఆలోచించి స్థానికులు ఆలోచించి చెప్పారు. లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, వాళ్ళ కార్యవర్గం అందరూ కూడా వచ్చారు, వాళ్ళు చెప్పారు. అదే అందరి సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడానికి మేము సోమవారం నాడు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది.